హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా టాప్ స్లాబ్ దగ్గరకొచ్చాం. ఇది 60,000 లీటర్లు కలిగిన వాటర్ ట్యాంక్ మన టాప్ స్లాబ్ మాట. ఇంకిదే దీని తర్వాత ఇంకేం స్లాబులు. నెక్స్టు ఇక్కడ మనం చూస్తే టోటల్‌గా చాలా సింపుల్ స్లాబ్ అండి ఇది. మనకి ఇప్పటి వరకు బాటమ్ నుంచి వచ్చినన్నీ కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి వర్క్ చాలా ఈజీ అయిపోద్ది. చాలా సింపుల్‌గా అవుద్దిమాట. మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 భాగంగా మొత్తం వాటర్ ట్యాంక్ ఫౌండేషన్ నుంచి పై వరకు ఎలా కడతారని చెప్పి మొత్తం అంతా కూడా వీడియో పార్ట్‌లు పార్ట్‌లుగా పెట్టాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్ని లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా? వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ టాప్ స్లాబ్ అనేది 125 థిక్‌నెస్ అండి. అంటే 5 అంగుళాలు. మన బాటమ్ స్లాబ్ వచ్చేసరికి బీములు, రింగ్ బీములు, హెవీ ఫౌండేషన్ మాట ఇది. అడుగడుగున ఎత్తులతో ఉంటదన్నమాట. ఇక్కడేంటంటే టాప్ స్లాబ్ అనేది మనకి చాలా సింపుల్‌గా ఉంటది. ఓన్లీ జస్ట్ రూఫ్‌కి పైనుంటే సరిపోద్ది. ఇంకా అది ఎటువంటి లోడ్‌లు కూడా బేర్ చేయవసరం లేదు కాబట్టి, మనకు టాప్ స్లాబ్ అనేది జస్ట్ 5 ఇంచెస్ మాత్రమే ఇచ్చారు మన డిజైన్ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐరన్ చూస్తే 10 బాటమ్ మెష్ చూస్తే స్క్వేర్ మెష్ అండి. టాప్ మెష్ చూస్తే రేడియల్ మెష్ మాట. స్క్వేర్ మెష్ ఎందుకు పెట్టారంటే శ్రింకేజ్‌కి, క్రాకింగ్ రాకుండాను. టాప్‌లో రేడియల్ మెష్ ఎందుకు సజెస్ట్ చేశారంటే అది టెన్జైల్ స్ట్రెంత్‌ని తట్టుకోవడానికిని, టెన్జైల్ లోడ్స్‌ని, నెక్స్ట్ లోడ్ బేరింగ్ అడిషనల్‌గా వచ్చే లోడ్‌ని బేర్ చేయడానికి దానికి రేడియల్ మెష్ డిజైన్ ఇచ్చారన్నమాట. ఇలా మనకి స్క్వేర్ మెష్, రేడియల్ మెష్ ఇచ్చారు. ఇప్పుడు బాటమ్ చూసుకుంటే మనకి స్క్వేర్ మెష్ అది 10 150 సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అంటే 150 అంటే అరౌండ్ 6 అంగుళాలు స్పేసింగ్‌తో మాట. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి 8 సైజు. టాప్ ఏంటంటే మనకి మినిమమ్ రీఎన్ఫోర్స్‌మెంట్ సరిపోద్ది. ఎక్కువగా పెట్టనవసరం లేదు. ఆ టాపు 8 బార్స్ యూజ్ చేస్తున్నాం. 6 ఇంచెస్ మాట ఇది స్పేసింగు. బాటమ్ 10, టాప్ 8. ఇది ఓన్లీ మెయిన్ స్లాబ్ అండి. నెక్స్టు సైడొచ్చేసరికి ఏంటంటే ఇది ఒక అడుగు మాత్రమే ఇచ్చారు. అంటే ట్యాంక్ సరౌండింగ్స్ చుట్టూరు జస్ట్ ఒక అడుగు బయటికి మాత్రమే ఇచ్చారుమాట. ఒక అడుగు విడ్త్ మాత్రం బయటికిచ్చారు. ఇదేంటంటే బాటమ్ వచ్చేసరికి 8 టాప్ కూడా 8 ఇక్కడ మెయిన్ స్లాబ్ చూస్తే మనకి 10 ఏసాం బాటమ్. మెయిన్ స్లాబ్ వరకు మాత్రం 10 ఏసాం. సైడ్ వచ్చేసరికి ఒక అడుగే కాబట్టి ఇక్కడ ఐరన్ తగ్గించేశారు. మన ఇంజినీరింగ్ డిజైన్ అంటే కూడా ఎప్పుడు ఇలాగే ఉంటది. ఎక్కడ అవసరం ఉంటేనే యూజ్ చేస్తారు. అవసరం లేని చోట దాన్ని తగ్గించేస్తారు. మినిమమ్ టు మినిమమ్ తగ్గించేస్తారు. సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. సో, ఇటు ఔటర్ స్లాబ్ అడిగే కాబట్టి దీనికి టాప్ 8 బాటమ్ కూడా 8 ఇంకిలాగా మనకి ఇది వచ్చేసరికి మొత్తం టాప్ స్లాబ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూస్తే మీరు కవర్స్ మాట 45 కవరు టాప్ స్లాబ్‌కి. బాటమ్ స్లాబ్ కూడా 45 కవరే. అంటే ఆల్మోస్ట్ 2 అంగుళాలు తక్కువ మాట. నెక్స్ట్ ఇవి మ్యాన్ హోల్స్ అండి ఇవి. అంటే మనుషులు దిగి లోపల క్లీన్ చేసుకోవడానికి గానీ, వాటర్ చెక్ చేసుకోవడానికి గానీ, అన్నిట్లికి గానీ ఇది మనకి మ్యాన్ హోల్స్ ఈ రెండును. దానికి మెటల్ ల్యాండ్ కూడా కడతారు లోపల. దిగి వాటర్ ట్యాంక్‌ని ప్రతి 15 రోజులకు కూడా క్లీన్ చేసి నీట్‌గా పబ్లిక్‌కి మనం వాటర్ ఇవ్వాలండి ఇది. ట్యాంక్‌ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయకుండా ఇవ్వడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూస్తే మీకు సైడ్ కాంక్రీట్ రైలింగ్స్ మాట ఇవి. మీకు ఫోటో కూడా పెడతాను. ఎయిర్ సర్క్యులేషన్ కోసం పెడతారు. ఆ హోల్‌ని కవర్ చేయడానికి ఇలా మనకి హౌస్ టైప్ మాట. చుట్టూరు కట్టి 4 ఊసలు కట్టి పైన ఇల్లుకి మోడల్‌లాగా వర్షం పడినా కిందకి దిగిపోయేలాగా అంటే డైరెక్ట్ వాటరు ఆ హోల్‌లోంచి మెయిన్ ట్యాంక్‌లోకి వెళ్ళిపోకుండా జస్ట్ ఇల్లుకిలాగా షేప్ కడతారు. వర్షం దాని మీద పడి పక్కొచ్చేసేలా కడతారన్నమాట. అది ఈ టాప్‌లో మీకు చూపించినట్టుగా ఇల్లుకిలా ఉండేదదే. ఇది ఇలాగా మొత్తం మనకి ఇక్కడ చూడండి సిమెంట్ పోరింగ్ ఎలా చేస్తున్నారో. కింద ఆటో నుంచి ఆటో లాక్కెళ్తది. 2 బకెట్ల ద్వారా మన పైకొస్తది. ఇలా వచ్చిన సిమెంట్‌ని వీళ్ళు పోరింగ్ చేస్తారు. మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుద్ది. ఇదండి మొత్తం టాప్ స్లాబు. మొత్తం నేను పార్ట్‌ల కింద వాటర్ ట్యాంక్ సంబంధించి అన్ని వీడియోలు కూడా పెట్టాను. మొత్తం చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.